శశి వదనా గదిలో మదిలో ఎడలో సొదలో నీ వెతనాగ జగమనా ఆసనా నీకు పూజలే చేయ ఆలకించింది ఆలీతో సరదాగా. మన ఈ షోకి ఒక లెజెండ్ రాబోతున్నారు. సో వాళ్ళని పిలిచేద్దామా? ఓకే, లెట్స్ వెల్కమ్ గిరిబాబు. సినీ పరిశ్రమలో తనో నవాబు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా పలు విధాలుగా రాణించి సక్సెస్ అందుకున్న ప్రతిభావంతుడు. జగమే మాయ సినిమాతో కళామ తల్లి గడప తొక్కి నిన్నటి ఆ సినిమా వరకు ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని నాటి నుంచి నేటి వరకు తనకు తానే సాటి రారెవ్వరూ పోటీ అనేలా ఎదిగిన విలక్షణ నటుడు గిరిబాబు గారు. సరదా చెయ్యడానికి నేను కూడా రెడీ అంటూ మన ముందుకొస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తారా. బాబా, ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అప్పట్లో హీరోలు విలన్ని తెక్కొట్టేసేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఇలాంటి స్టెప్లు వేస్తున్నారని చెప్పి. ఎర్ర శేషగిరిరావు పేరు గిరిబాబుగా ఎలా మారాడు? నేను 3 సినిమాలు ఎర్ర శేషగిరిరావు తోటేనే స్టార్ట్ అయినాయి. ఆ 3 సినిమాలు తీయలేకపోయారు కారణాల వల్ల ప్రొడ్యూసర్స్. ఆ తర్వాత 4వ సినిమా స్వర్గానికి నిచ్చెనలు, అది 3వ సినిమా. దాంట్లో మా చిన్నప్పుడు మా తాతగారు నన్ను, ఒరే మా గిరి ఉన్నాడా, మా గిరి కనిపించాడా అని చెప్పేసి తుండేవాడు నన్ను. గిరి అని పేరు, శేషగిరి రావు కదా, ఈయన గిరి అని పిలిచేవాడు నన్ను మా తాతయ్య. టోపికల్లో అన్నం పెట్టుకుని ఓ దంటి పొలం చేత పెట్టుకుని బజార్లు ఆడుకుంటాం కదా మనం. ఒరే మా అబ్బాయి ఎక్కడ, మా గిరి ఎక్కడ, మా గిరి ఎక్కడ అని చెప్పి తిరుగుతుంటే అన్నం పెట్టడం కోసం. అది జ్ఞాపకం వచ్చి ఆ గిరి అనే షాల్ 2 తీసుకొని దానికి బాబు తగిలించా. గిరిబాబు, గిరి బాబయ్య. సో ఇండస్ట్రీలో సోహన్ బాబు గారు, మోహన్ బాబు గారు, గిరిబాబు గారు, శరత్ బాబు గారు. ఓకే బాబా, ఇప్పుడు మీ ఏజ్ ఎంత అనుకుంటున్నావు? ఎంతో ఒక 45 ఉంటాయా? చాలా ఎక్కువ చెబుతున్నావే నువ్వు. 45 కదా? నీకు 45 దాకా కనిపిస్తున్నాను నేను. అంటే మొన్న ఎవరో చెప్పారు 44 అన్నారు. మీకు ఎట్లా కనిపిస్తున్నానే? 16 అంట. మరి అంత అబద్ధం వద్దు కానీ. అంటే నీ ఉద్దేశం నేను సినిమా ఫీల్డ్లో ప్రవేశించి 45 అంటున్నావా, లేకపోతే నా వయసు మొత్తం 45 అంటున్నావా? మీ వయసు 45 అనుకుంటున్నాను. ఎందుకంటే హెయిర్ బ్లాక్ గా ఉంది, మీసాలు బ్లాక్ గా ఉంది. అది సరే, బ్లాక్ గా ఉంది. సరే ఆలి, నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి? 38 అయిపోయింది. 38. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చావు? నీ వయసులో ఎంత వచ్చావు? నా వయసు 8 సంవత్సరాలు. 8. 38, 46. అంటే నాకంటే ఒక సంవత్సరం పెద్ద నువ్వు. కరెక్ట్ కదా? ఇప్పుడు అబద్ధం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనం సినిమా హీరోయిన్స్ కాదు. ఏంటి నాకు ఇప్పుడే జస్ట్ 21 ఆ టైపులో కాదు. 74 మొన్న వెళ్ళి 8 జూన్ 75 ప్రవేశించింది. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. వీళ్ళ అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, ఎర్ర నాగయ్య అని. వీళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య. ఆయనకి 70, మీకు 75, ఆయనకి 77 కదా. ఆలీకి అన్నీ తెలుసు, మిమ్మల్ని సస్పెన్స్లో పెడుతున్నాడు. ఎర్ర నాగయ్య అంటే వాళ్ళ తండ్రి గారు, నాన్నగారు. ఆయనకి వయసు ఎంత ఇప్పుడు? స్టడీగా ఉండండి, 107. అదిగో ఫోటోలో ఈయన, ఈ పక్క ఆయన రఘుబాబు పెద్ద కొడుకు, బోసుబాబు చిన్న కొడుకు, ఇక మనవడు, ఇద్దరు కోడళ్ళు, మనవరాలు, మా మిస్సెస్, మా పిన్ని. రీసెంట్గా ఆవిడకి హెల్త్ అప్సెట్ చేసి ఆవిడ పైలోకానికి వెళ్ళిపోయింది. అనుకోలే, అంటే
ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఆవిడ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. కానీ ఒక విషయం చెప్పాలి, ఇట్లాంటి తండ్రికి అంత మంచి కొడుకు పుట్టడం నాకు తెలిసి ఇక ఏ తండ్రి అదృష్టం చేసుకోవడమో చేసుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ భార్యని బతికించుకోవాలని ఆయన ఎంత ప్రయత్నించారో తల్లిని బతికించుకోవాలని కొడుకు రఘుబాబు నాకు తెలిసి 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. భగవంతుడికి ఎందుకో మరి ఇంకా తృప్తిగా అనిపించలేదేమో. అరే నీ దగ్గర ఉంటే ఇంకా ఖర్చు పెడతావు, వద్దు నేను జాగ్రత్తగా చూసుకుంటానని ఆవిడని తీసుకెళ్ళాడు. థ్యాంక్ యూ అలీ, థ్యాంక్ యూ. అండ్ ఈ వయసులో కూడా ఇలా ఉన్నారంటే రీజన్ ఏంటో తెలుసా? ఆవిడ వంటలు చేసి చేసి ఆయనకి పెడితే జుట్టు ఊడకుండా, మీసం ఊడకుండా, పళ్ళు ఊడకుండా ఇంకా యంగ్గా అలాగే ఉన్నారంటే ఆవిడ వంటే మహాతల్లి. అండ్ ఈయన క్లాస్మేట్ కాదు, క్లాస్మేట్ అంటే కోపం వస్తుంది ఆయనకి. రూమ్మేట్ ఎవరో తెలుసా? భక్తాచలం నాయుడని అప్పుడప్పుడు సినిమాలు వచ్చేస్తాడు, తెలుసా అయినా మీకు? భక్తాచలం నాయుడు తెలుసా? ఎవరు? తెలుసా? తెలీదు. ఆయన పేరు భక్తాచలం నాయుడు. మోహన్ బాబు అని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత గురుగారు దాసనారాయణ గారు ఈయన ఒక రూమ్లో ఉండేవారంట కదా మెడ్రాస్లో. మోహన్ బాబు అప్పుడు కేసరి హై స్కూల్లో డ్రిల్ మాస్టర్. నేను ప్రయత్నాలు చేస్తున్నా, తనకు కూడా సినిమాలో యాక్ట్ చేయాలని కోరిక. మేము పాండి బజార్లో కలుస్తుండేవాళ్ళం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఎప్పుడు కలుస్తుండేవాళ్ళం. అలా ఫ్రెండ్స్ అయ్యాం. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇద్దరం కలిసి రూమ్ తీసుకున్నాం. ఇద్దరు బాబులు మోహన్ బాబు, భక్తవత్సల నాయుడే. ఓకే. సో నేను గిరిబాబుని. మీరు తనకంటే ముందు వచ్చారు ఇండస్ట్రీలో? ప్రయత్నాలు అంటే రావటం ఒకేసారి వచ్చారా? తను డ్రిల్ టీచర్గా వచ్చాడు. అచ్చా. తను కూడా, నేను యాక్టింగ్కి వచ్చాను. ఇద్దరం కలిసాం. అతనికి యాంబిషన్ ఉంది యాక్ట్ చేయాలని. మనం కంప్లీట్గా మనం యాక్టింగ్ కోసమే వచ్చాం. ఇద్దరు రూమ్మేట్స్. రూమ్మేట్స్ అంటే చెరి 20 రూపాయలు. ఓహో, 40 రూపాయలు రూమ్ రెంట్, 40 రూపాయలు రూమ్ రెంట్ ఆ రోజుల్లో. ఇప్పుడు 40 రూపాయలకి ఏమి రాదనుకో తీసి చాక్లెట్ వస్తుంది. చాక్లెట్ వస్తుంది. పిల్లలకి 100 రూపాయలు 100 వెయ్యి అంటున్నాడు. ఇలా అయిపోయింది. ఆ తర్వాత 73లో నేను ఆర్టిస్ట్ అయ్యాను. 75లో మోహన్ బాబు పేరు కూడా మార్చాడు. దాసనారాయణరావు గారు భక్తవత్సల నాయుడిని మోహన్ బాబు అని మార్చారు. స్వర్గం నరకం 75. నా తర్వాత 2 సంవత్సరాల తర్వాత అతను హీరో అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మురళీమోహన్ నేను, మోహన్ బాబు నేను ఫ్యామిలీ ఫ్రెండ్సే, థిక్ ఫ్రెండ్సే. ఎస్. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా లే. అదే నేను కూడా. బాబాయ్ మీరు హీరోగా చేశారు, విలన్ గా చేశారు, కమెడీగా చేశారు. ఏది బాగా కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు? నేను అన్ని కంఫర్ట్ గానే ఫీల్ అయ్యా. అంటే అబద్ధం కాదు ఇది. అచ్చా. హీరో చేసినప్పుడు హీరోగానే బిహేవ్ చేశా. కామెడీ చేస్తుంటే కామెడీ మొట్టమొదటి చేయడం కొంచెం నేను చేయలేనేమో అని డౌట్ వచ్చింది. ఓకే. కోడి రామకృష్ణ గారు బై ఫోర్స్ చేసి మీరు చేస్తారు నా మాట అని చెప్పి దొంగోడు వచ్చాడు చేయించాడు. ఓకే. కృష్ణ గారిది. అది చేసిన తర్వాత రిలీజ్ అయింది సినిమా. కృష్ణ గారు నాకు ఫోన్ చేశాడు. ఓకే. గిరిబాబు సినిమా రిలీజ్ అయిందయ్యా, 14 వారాలు పోతుంది. దొంగోడు వచ్చాడు, 14 వారాలు పోద్ది, 4 వారాలు నాదిను, 10 వారాలు నీది అన్నాడు. గ్రేట్ మ్యాన్. నీగుండా నా 10 వారాలు పోతుంది, నాగుండా 4 వారాలు పోతుంది, 14 వారాలు పోతుంది కృష్ణ అంటే. అంత బాగా చేశానని చెప్పడం కోసం. అంత బాగా నటించావు ఈ సినిమాలో, నీ వల్ల మా సినిమా ఆడుతుంది అని అప్పట్లో చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు చెప్తారు? చెప్పరు కూడా. ఓకే. సో కృష్ణ గారు అంటే గుర్తుకొచ్చింది. కృష్ణ గారు బాగా లైక్ చేస్తారు కదా మిమ్మల్ని. ఇప్పుడు ఆయనతో నా కాంబినేషను 150 సినిమాలు చేశా. 150. ఇద్దరం హీరోస్గా చేసే సినిమాలు ఉన్నాయి. ఆయనతో విలన్గా చేసే సినిమాలు ఎక్కువ ఉన్నాయి. నా సొంత సినిమా సింహగర్జన, జానపద సినిమా. ఆయన నేను హీరోస్. సింహగర్జన అది కూడా పెద్ద హిట్. అవును. ఇద్దరం కత్తి యుద్ధాలు. చాలా. కృష్ణ గారు పద్మాలయ ఏ సినిమా తీసినా కూడా నేను ఉంటాను. సింహగర్జన ఇద్దరం హీరోస్. ఎక్కడ సంపాదించారు నాయన ఇవన్నీ?
సో అట్టగా పద్మాలయ ఏ సినిమా తీసినా నేను ఉంటా. విజయకృష్ణ మూవీస్ విజయరమణ గారు ఏ సినిమా డైరెక్ట్ చేసినా నేను ఉంటా. గిరిబాబు గారు ఉంటారు కంపల్సరీగా. ఉంటాను. ఓకే బాబాయ్, మీ సినిమాలన్నీ అడవిలోనే ఎందుకు ప్లాన్ చేస్తారు? నేను అడవి మనిషిని కాదు. అంటే అదేంటే నా పాయింట్ అది కాదు. అడవిలో తీయడానికంటే ఒక నిధి కోసం ముగ్గురు హీరోలో ఒక హీరో ఆ నిధి కోసం ప్రయత్నిస్తాడంటే ఎన్నో కష్ట నష్టాలు పడాలి. అవును. ఎన్నో అడ్వెంచర్స్ చేయాలి, సాహసాలు చేయాలి. అవును. ఆ సాహసాలు చేయాలంటే మామూలు జనం ఉన్న చోట సాహసాలు ఎట్లా ఉంటాయి? కాకులు దూరం కారడవి, చేపల దూరం చిట్టడివి, వన్యమృగాలు, క్రూర మృగాలు, నరమాంస భక్షకులు, ఇన్ని విచిత్రాలు ఉండి వాటిని దాటుకొని పోయి ఎట్లా నీతి సాధించాడు, అది హీరోయిజం కదా. ఇన్ని చూపించాలంటే ఎక్కడ పోవాలి? అది కూడా నిధి ఎక్కడ ఉంటుంది? ఎప్పుడో తరతరాల కింద నిక్షిప్తం చేసిన పూర్వీకులు ఎప్పుడో చేసిన నిధి కొన్ని యోజనాల దూరంలో అడవిలో ఉంది అని చెప్పిస్తాం. ఓకే. అక్కడికి చేరాలంటే ఇన్ని అడ్డంకులు దాటుకొని పోవాలి. అట్లా దాటుకొని పోయి ఆ సాహసకార్యం చేస్తేనే జనం చప్పట కొడతారు. అందువల్ల ఫస్ట్ పిక్చరు అక్కడెక్కడో నిధి పెట్టి ఇన్ని ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి, ఇంత భయంకరమైన సన్నివేశాలు ఉన్నాయి, మీరు ఎట్లా తప్పించుకొని పోతారు, ఎట్లా సాధిస్తారా చూపించండి అని చెప్పని సవాల్. దాన్ని సాధించితే విజయం సాధించారు. రేపులు చేశారు కదా, చాలా రేపులు చేశారు ఇక్కడ సినిమాలో. కాదు మీరు రేపులు చేశారంటే ఎక్కడ చూసామా? ఇప్పుడు అన్ని రేపులు చేసి మీరు ఇంటికి వచ్చేవాళ్ళు కదా, సినిమాలు చూసి ఇంట్లో ఏమైనా ఫీల్ అయ్యేవాళ్ళ? కాకపోతే మొట్టమొదటి ఫీల్ అయ్యేవాడు కానీ తర్వాత అలవాటు అయిపోయింది చూడటం. ఎక్కడికి వెళ్తున్నావు? రేపు చేయడానికి అప్పు అలాగే చెప్పారు. కాకుండా కూడా ఎక్కువ రేప్ సీన్స్ లేవు, ఓ పద్ధతి ప్రకారం ఉండేది తప్ప. నెలలో 2, 3 ఉండేది అంతేనా? ఆ తర్వాత చివరి అమ్మాయిని పెళ్లి చేసుకోనివ్వండి. అది కృష్ణ చెల్లెలో, సౌరభ చెల్లెలో, హీరో చెల్లె ఇది. అవును. ఆ హీరో చెల్లెని మోసం చేసి ఎన్ని పెళ్లి చేసుకుంటారు బాబాయ్ మీరు? 600 సినిమాల్లో ఒక 400 పెళ్లి చేసుకుని ఉంటారా? 400 ఎక్కడ వచ్చినాయి కానీ 100 పెళ్లి చేసుకుని ఉంటాం. 100లో పెళ్లి వరకు. ఓకే. మంచి పెళ్లి కూడా ఉన్నాయి దాంట్లో. మంచి పెళ్లి కూడా అంటే శారద మా మంచోడి కింద మంచి పాజిటివ్ క్యారెక్టర్స్ చేశాం కదా. ఓకే. అవి మాకు గుర్తులేవు, ఈ నెగిటివ్ గుర్తున్నాయి తప్ప పాజిటివ్ గుర్తులేవు. మీకు ఎందుకు గుర్తుంటాయి? ఏ గుర్తుంటుందో అబ్బే, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ గుర్తుంటుంది. ఓకే. అంటే మీరు ఇంట్లో అడక్కడక్క మా పిన్ని బయటికి వెళ్తున్నావు కదా పువ్వులు తీసుకురా అన్నారంట. పువ్వులు అంటే 1 మోర 2 మోర్లు, అబ్బా 5 మోర్లు తీసుకెళ్తే నా భార్య భలే హ్యాపీ ఫీల్ అవుద్దని అనుకుంటాం కదా. ఈయన మొత్తం బుట్ట తీసుకెళ్ళాడంట. ఏది అమ్ముకోమని తీసుకెళ్ళారా ఏంటి? ఇవన్నీ నీకే తెలుసా? ఎలా తెలుసా? పిన్ని నాకు అప్పుడప్పుడు చెప్పేది, మీ షోకి మీ బాబాయ్ వస్తున్నాడు ఇవన్నీ అడుగు, కరెక్ట్గా సమాధానం చెప్తే. నువ్వేదో స్క్రూ పెడుతున్నావు, రహస్యాలు ఏదో ఛేదించడానికి స్క్రూ పెడుతున్నావు, తిప్పుతున్నావు. బుట్టడు ఎందుకు తీసుకొచ్చారు బాబాయ్? ఎందుకు చెప్పండి, రీజన్ ఏంటి? అంటే మా మిస్సెస్ పక్క వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అచ్చా. ఓకే. అందుకని తీసుకొచ్చిన పూలు పక్క వాళ్ళకు కూడా ఇస్తుంది కదా అని ఉద్దేశం తీసుకొచ్చాను తప్ప దేవుడి పటాలు పెట్టచ్చు. ఓహో. పక్కన వేసుకోవచ్చు. బాగా చెప్పారు. ఫస్ట్ది బాగా కవర్ చేస్తున్నారు అనుకున్నా, రెండోది చెప్పారు కదా పక్క మీద వేసుకొచ్చాను. ఓకే. సువాసన ఫలితం కదా పువ్వులు అంటే. అచ్చా. ఓకే. ఇంట్లో ఉంటే మంచి వాసన వస్తాయి. మీరు చెప్పేవాళ్ళ వాళ్ళకి అని ఆవిడ తీసుకెళ్ళి ఇచ్చేదా? ఆవిడే ఇచ్చేది. షూర్, కన్ఫర్మ్. ఓకే, రైట్. యాక్టర్గా ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు? ఇప్పటికి 600. నిర్మాతగా? నిర్మాతగా 10 సినిమాలు చేశారు. 10 సినిమాలు. డైరెక్టర్గా ఎన్ని సినిమాలు చేశారు? నా సినిమాల కథలు మొత్తం నేనే రాసుకుంటా. ఓకే. స్క్రీన్ ప్లే, డైరెక్షన్. అంటే జనరల్గా ఇండస్ట్రీలో రైటర్స్ అని ఉంటారు కదా. అవును. వాళ్ళ కథలు మీరు ఎందుకు తీసుకోలేదు? అంటే వాళ్ళ కథలు రాయటం చేత కాదని కాదు నా ఉద్దేశం. నేను కథకుడు కాబట్టి చిన్నప్పటి నుంచి నాటకాలు కూడా నేను డైరెక్ట్ చేసేవాడిని. నేను నవల్స్ కూడా తీసుకొని దాన్ని డ్రామాగా మార్చేవాడిని. కనుక నాకు నేను కథ రాసుకొని నేను సినిమా తీయాలని నా ఉత్సాహం. అలాగే నేను కథలు రాసుకొని అన్ని సినిమాలు నా కథలే తీసా.
పక్కవారి కథలు బాగుండవని కాదు నా ఉద్దేశం. నా కథ నాకు బాగా నచ్చింది, కాన్ఫిడెన్స్. ఓకే. అందువల్ల నా కథలే తీసా. డైరెక్షన్ ఎన్ని 10 12? 10 సినిమాలు తీయడం జరిగింది. దాంట్లో 2 సినిమాలు రఘుబాబు తీశాడు కన్నడంలో. ఓకే. 8 సినిమాలు నేను తీశా. ఫస్ట్ మీ డైరెక్షన్లో ఏ సినిమా? ఫస్ట్ డైరెక్షన్ కింద పేరుగా వేసుకుంది ఇంద్రజిత్. దేవతలారా దీవించండి సినిమాకి. దేవతలా దీవించిన సినిమా కథ మాదే. బట్ అప్పట్లో నేను నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నారు. ఓకే. స్టార్టింగ్ స్టేజ్. 10 మంది డైరెక్టర్ దగ్గర పనిచేస్తుంటా. ఓకే. నేను ఏ డైరెక్టర్ని పెట్టినా 10 మంది డైరెక్టర్లు మేము పనికిరామా గిరిబాబుకి అని చెప్పి అనుకునే పద్ధతి వస్తుంది కాంపిటీషన్. అచ్చా. ఆ తర్వాత మన మీద వాళ్ళకి కోపం రావచ్చు. దానికోసం అని చెప్పి నా ఫ్రెండ్గా ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని అతని పేరు వేసి మొత్తం నేనే చూసుకున్నా. సినిమా తీయటమే కాదు, కథ రాయటమే కాదు, డైరెక్ట్ చేయటమే కాదు, ఎడిటింగ్ కూడా ఫినిష్ చేసుకొని మొత్తం నేనే చేసేవాడిని. అలాగే శివగర్జన, అలాగే ముద్దు ముచ్చట, అలాగే సంధ్యారాగం, మెరుపుదాడి, రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే కోరుతున్నా, ఇలా మొత్తం నా కథలే రాసుకొని నేనే డైరెక్ట్ చేయడానికి అవకాశం అలా వచ్చింది తప్ప ఇంకొకళ్ళు డైరెక్ట్ చేయకూడదు అని చెప్పిన ఉద్దేశం కాదు. మెరుపుదాడి భానుచందర్ అండ్ సుమన్, సో ఇద్దరు బ్లాక్ బెల్ట్. ఇద్దరు అంటే మీకు కౌబాయ్ సినిమా వాళ్ళిద్దరి మీద తీయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా కథ రాసుకున్న తర్వాత మెరుపుదాడి కథ రాసుకున్నా. చిరంజీవిని మోహన్ బాబుని ఇద్దరిని పెట్టాలని ప్రయత్నించారు. ఓకే. ఇద్దరు ఒప్పుకున్నారు. కొన్ని కారణాల వల్ల సబ్జెక్ట్లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళు కోరారు. అది నాకు ఇష్టం లేదు. అచ్చా. మార్పులు చేయడం అనేది. నేను పర్ఫెక్ట్గా రాసుకున్నాను. యాజ్ తీసుకుని నేను రాసుకుని తీస్తేనే సక్సెస్ అవుద్ది. ఇంక ఎక్స్ట్రా క్యారెక్టర్లు కానీ ఇంకోటి కానీ పెట్టుకుంటే, ఎక్స్ట్రా సాంగ్స్ కానీ పెట్టుకుంటే ఇట్ అడ్వెంచరస్ మూవీ, నిధి కోసం పోయే అడ్వెంచరస్ మూవీ అది. దానికి మధ్యలో ఇంకో హీరోయిన్ని, ఇంకొక పాటల్ని ఇవన్నీ చూపిస్తే స్పీడ్ బ్రేకర్లా ఉంటాయి. ఓకే. అందుకని నాకు ఇష్టం కాల. ఓకే. అందువల్ల ఇద్దరు ఒప్పుకున్నా కూడా నేను ఆ సినిమా వాళ్ళతో తీయలే. నేను తీయపోయేంత మాత్రం వాళ్ళు నష్టం లేదు చెప్తున్నా. అప్పుడు నేను వెతుకుతున్నా ఇద్దరు హీరోలు, నేను ఒక హీరో, దాంట్లో 3 హీరోలు. ఎవరైనా చూస్తే అప్పుడు ఇద్దరు కిలాడీలు అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది. తమ్మారెడ్డి భరద్వాజ, అయితే రేలంగి నరసింహ డైరెక్షన్లోనూ. అది అనుకున్న విధంగా సక్సెస్ కాలా. ఓకే. బట్ ఆ సినిమా చూడటం జరిగింది. దాంట్లో జమ్ము లాంటి కుర్రాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఓకే. వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా చేశారు. అదే సుమన్, భానుచంద్ర. అప్పుడు నేను నా కథ మీద నా నమ్మకం ఉంది, నా జడ్జిమెంట్ మీద నా నమ్మకం ఉంది. పెద్ద హీరోలైనా చిన్న హీరోలైనా కథ బాగుంటే కథే హీరో అని నమ్మేవాడిని నేను. వాళ్ళిద్దరిని పెట్టి ఆ సినిమా పూర్తి చేశా. అది పెద్ద హిట్, 100 days పోయింది ఆ సినిమా. సందర్భం వచ్చింది కాబట్టి వచ్చిన మాట అంటే అది అనొచ్చో కాదో నాకు తెలియదు కానీ అనొచ్చండి. స్టార్డమ్ అనేది నా సినిమాతోటి స్టార్ట్ అయింది వాళ్ళిద్దరికి, భానుచంద్ర సుమన్కి స్టార్డమ్. తర్వాత నంబర్ ఆఫ్ పిక్చర్స్ తెలుగు పిక్చర్ చేశారు. ఓకే. ఆ తర్వాత రణరంగంలో నేను హీరోగా పెట్టాను, నేను అతను హీరో భానుచందరు. ఆ తర్వాత రేచుక్క, నేను అతని హీరోస్. అతను యముడు, నేను అతని హీరోస్. ఇలా మొత్తం తను డెవలప్ అయ్యింది. ఎక్కువ సినిమా చేసింది భానుచందర్ కానీ సుమన్ కానీ తెలుగు చిత్రసీమలోనే. మొన్న ఇదే ఆలీతో సరదాగానే దీంట్లో నేను చూస్తున్నా భానుచందర్ పార్టిసిపేషన్. చూసినప్పుడు నువ్వు అడిగావు, భానుచంద్ర గారు మీకు ఇష్టమైన సినిమాలు ఏమిటి, ఎన్ని ఉన్నాయి మీ లిస్టులో అని చెప్పని అడిగితే 4 సినిమాలే ఉన్నాయి, అవి గోల్డెన్ హిట్స్, మెమరబుల్ మూవీస్. అవి బాలు మహేంద్ర అట్లాంటి 3-4 సినిమాలు చెప్పాడు. మరి తెలుగు సినిమాలు చాలా చేశారు కదా, వాటి విషయం ఏమిటని నువ్వు అడిగావు. అవి గడ్డి డబ్బుల కోసం చేశారన్నాడు. నేను చాలా హర్ట్ అయ్యా దాని విషయంలో. ఓకే. వాళ్ళ స్టార్డమ్ ఇచ్చింది తెలుగు చిత్రసీమలో నా మెరుపుదాడితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు తెలుగు సినిమాలు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఈ తెలుగు సినిమాల్లో చేసి పైకి వచ్చి భానుచంద్ర అనే గడ్డి ఈ సినిమాలు మొత్తం అని చెప్పంటే చాలా బాధపడ్డాను. ఓకే. మరి ఆయన సొంతంగా 2 సినిమాలు తీశాడు, 2 సినిమాలు తీశాడు, సూపర్ ఫ్లాప్స్ అవి. అవి బంగారు కడ్డీలు కాదు కదా, అవి పరమ కడ్డీలేగా. అవి కూడా కొడుకుతో 2 సినిమాలు తీశాడు. ఇది మిక్చర్ పొట్లమని మొన్న ఒక పూట అలా. మరి అంత గొప్పవాడు, తెలుగు సినిమాలు చాలా చెత్త గడ్డి అన్నవాడు, మరి 4 సినిమాలు తీసావు నువ్వు. నీతో 2, కొడుకుతో 2. నీ హర్ట్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. ఓకే. కాకుండా వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఏదో లొకేషన్ పోయినా, ఇంకో టౌన్ పోయినా, ఇంకొక సిటీకి పోయినా, ఇంకొక దేశానికి పోయినా
అమ్మాయిల గురించి మాట్లాడుకోవటం అనే విషయం ఇక్కడ ప్రస్తావించకూడదు. ఇట్ ఈస్ నాట్ కల్చర్. సరే ఏది ఏమైనా చెప్తున్నా, అలాంటి మెరుపుదాడి తీసా, సూపర్ హిట్ చేశాం. అవును, చాలా పెద్ద హిట్ మెరుపుదాడి. రేసుక్ అనే సినిమా 360 రోజులు ఆడింది రాజోల్లో, 4 షోస్, ఇద్దరమే హీరోస్. మరి అలాంటి సినిమా చెత్త, అది గడ్డ అది కదా బాబాయ్. ఇప్పుడు అతను విమర్శించడం కోసం కాదు, మన సరదా ఇది. ఇప్పుడు ఎస్ అంటే ఇది విమర్శ కాదు, బట్ ఏంటంటే మీ సినిమాతోటి స్టార్డమ్ వచ్చిందనే విషయం అది వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఇక్కడ చెప్పాలి ఈ సినిమా గురించి. ఎస్, మాకు ఇలా వచ్చింది అవకాశం, ఇలా ఇచ్చారు, సో థ్యాంక్స్ అని ఒక మాట చెప్పడంలో తప్పు లేదు, కోరుకోవడంలో తప్పు లేదుగా. ఎస్, సమూహం ఎక్కడో ఆ సినిమా గురించి చెప్పకపోయినా పర్లేదు. తెలుగు సినిమాలు మొత్తం గడ్డి డబ్బు కోసం పనిచేసామంటే అది అవును, తెలుగువాడిగా, నటుడిగా, సినీ మోస్ట్ నటుడిగా హర్ట్ అవటం ఖాయమే కదా. మీ సక్సెస్ చూశారు, మీ చిన్న కొడుకు సక్సెస్ చూశారు, తర్వాత మీ పెద్ద కొడుకు సక్సెస్ చూశారు. మధ్యలో మీరు డైరెక్షన్ చేస్తూ నిర్మాతగా, ఆర్టిస్ట్గా, యాక్టర్గా, హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే టైంలో మీ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేయాలి, చిన్న అబ్బాయిని, బోసుని, ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? అతను కూడా చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఎక్కువ, యాక్టింగ్ మీద. అచ్చా, బాగానే ఉంటాడు. అది చాలా అద్భుతంగా తీసే సినిమా, బాగా చేశాడు. సినీ మోస్ట్ ఆర్టిస్ట్ అందరిని పెట్టా. అది కూడా కౌబాయ్ సినిమా, ఇది ట్రెజర్ హంట్. అవును, చాలా యాక్షన్ ఓరియంటెడ్ సినిమా. అవును, చాలా ఖర్చు పెట్టి బాగా తీశారు. విజయవాహినిలో ఓపెనింగ్ చేశారు మీరు. అవును, కరెక్ట్. అంత భారీ ఎత్తున తీశాను సినిమా. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండస్ట్రీలో చేసిన పై ఎత్తుల వల్ల అది ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎత్తులు పై ఎత్తులు చేయటానికి ఎవరో ఒక హస్తం ఉంటుంది, అది ఎవరిది? అది ఎవరిదని చెప్పుకోవడం అంటే మనం అందరం మళ్ళీ సినిమా పరిశ్రమలోనూ రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు. జీవితాంతం మీ మనసులోనే పెట్టుకుని మీరే కుమిలి కుషించిపోతారు తప్ప బయటకి చెప్పను అంటారు. చిత్రసీమలు అనేది ఇవాళ శత్రుత్వం ఉంటే రేపు మంచి కావాలి, తప్పదు. అది మంచి అయ్యాంగా తర్వాత కూడా ఇంత చెడు చేసినా కూడా మళ్ళీ వాళ్ళతో కలిసి యాక్ట్ చేసాం, వాళ్ళతో మంచితనంగా ఉన్నాం, స్నేహంగా ఉన్నాం. వాళ్ళెవరో మీకు తెలుసు. ఓకే, తెలిసి కూడా డన్ ఇట్ కదా. ఓకే, అందువల్ల మన దాని మీద కష్టాదింపు చర్యలు ఏమి ఉండవు. సరే, అప్పటికప్పుడు జరిగింది అది విధివ్రాత తీసాను. రైట్. ఆధారం 2-3 సినిమాలు చేశాడు. ఇప్పుడు నౌ హీఈస్ బిజీ ఇన్ టీవీ సీరియల్స్. చిన్న అబ్బాయి తోటి మళ్ళీ రెండో సినిమా కూడా మీరు తీశారు. ఒకటే సినిమా తీసింది. ఒకే సినిమా. ఆ సినిమా సక్సెస్ అయిందా, ఫెయిల్యూరా? మన సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి మనం డేట్ ఇస్తే సేమ్ కౌబాయ్ సినిమా ఒకటి నెల తర్వాత రిలీజ్ చేసేది. ఇది ఇక్కడ హైదరాబాద్లో మన ఫస్ట్ కాపీ ఇక్కడ సెన్సార్కి వస్తే ఆ సెన్సార్ కావాలని చెప్పి చూసి ఆ కాపీని ఇమీడియట్గా ముందు డేట్ ఇచ్చారు. మన దానికంటే ముందు ఆ సినిమా రిలీజ్ అయిపోయింది, చేసింది. అది డిసప్పాయింట్ చేసింది. అదే సినిమా అది కూడా అదే సినిమా కొదమసింహం. ఓకే. అప్పుడు నా దగ్గరికి వచ్చిన బయర్స్ కొనడానికి వచ్చిన, అంతకుముందు మన పిక్చర్లు హిట్ కదా, వచ్చిన బయర్స్, సార్ నెల తర్వాత కొదమసింహం మెగాస్టార్ది, మరి ఇప్పుడు మంది కదా, ఇదేంటి ఇప్పుడు డేట్ వేసారు వాళ్ళు అని చెప్పని. మీ అబ్బాయి యాక్ట్ చేసిన సినిమా పేరేంటి? ఇంద్రజిత్. వెళ్ళిపోయారు వాళ్ళు. బయర్స్ భయం కదా వాళ్ళకి. అది రిలీజ్ అయ్యింది. అంటే ఇండస్ట్రీలో మీరు, గుమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారు, మీరంతా ఫ్రెండ్సే కదా. మీరు ఆ సినిమాకి డైరెక్టర్, నిర్మాత. ఆయన సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు జస్ట్ నిర్మాత, డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు, మురళీమోహన్ రావు గారు. ఎందుకని అప్పట్లో క్లాష్ వచ్చింది? అంటే ఎందుకు ఆగలేదు? నేను చెప్పేది సినిమాలో ఫ్రెండ్షిప్ అది అంతా తాత్కాలికం, అంతే. బంధాలు, స్నేహాలు, సెంటిమెంట్స్ అనేవి మత్సుకైనా కానరావు ఎక్కడా రాజకీయాల్లో కానీ సినిమా చరిత్రలో కానీ. ఎవడి గొడవ వాడిది. ఎవడికి నష్టం వస్తే వాడు ముందు రేసులో ముందు కాలేస్తాడు. దీనివల్ల ఇబ్బంది ఉంటుందేమో అని డౌట్ వచ్చి ఇమీడియట్గా ముందుకు తీసుకొచ్చారు. అది కూడా డిసప్పాయింట్ చేసింది. అప్పుడు మన దగ్గరికి వచ్చిన బయర్స్ ఏంటంటే, ఎంతకి ఇస్తారు సార్? తక్కువకి ఇస్తారా? మీరు ఎంత ఖర్చు పెట్టి సినిమా తీశారు అప్పట్లో? 45 lakhs పెట్టాను. 45. వీళ్ళు వచ్చి బేరం ఆడుతున్నారు. ఏంటి ఎట్లా బేరం ఆడతారు? వాడికి అడ్వాంటేజ్ వచ్చింది కదా, అంత పెద్ద సినిమా కోబోయే డిసప్పాయింట్ చేసిందండి, ఇది ఎట్లానండి అని చెప్తే సగానికి ఇచ్చా.
మన సినిమా తలా రూపాయి లాభం పొందారు. చెప్తున్నా, అంటే మీరు స్ప్రెడ్ చేశారు. అదే మీరు నష్టానికి అమ్ముకొని అవతలోళ్ళు దాన్ని క్యాష్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ దుష్ప్రచారం చేశారు. ఓకే, ఏది సినిమా ఫ్లాప్ అని. అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని, అది ఆనవాయితీగా వస్తున్న చరిత్ర ఇది సినిమాల్లో, రాజకీయాల్లో. దాని గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. పదే సార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది నిత్యం జరుగుతున్న విషయం. అది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుద్ది, రేపు జరుగుద్ది. ఫ్యామిలీ లైఫ్ లో మీరు కొంచెం డిస్టర్బ్ అయ్యారు కదా? ఎప్పుడు? అల్లుడు అనుకోకుండా ఆ ఇష్యూ. అతను డాక్టరు. మా గ్రామానికి పక్క గ్రామమే, దగ్గరే. చాలా మంచివాడు. మా మనవరాలు అంటే అతని కూతురు మా మనవరాలే కదా. అవును. చిత్తూరు జిల్లాలో ఒక ప్రామినెంట్ పెద్దవాళ్ళు, స్థితిమంతులు, వాళ్ళకి సంబంధం మాట్లాడుకున్నాం. తిరుపతిలో పెళ్లి చేశాం. ఆ రాత్రి దర్శనం అందరం కలిసి హ్యాపీగా జరిగిపోయింది, చాలా గొప్పగా జరిగింది. ఆ తర్వాత చిత్తూరు వెళ్ళాము, అక్కడ ఫంక్షన్ పూర్తి చేసాం. ఆ తర్వాత అందరం కలిసి ట్రైన్లో బయలుదేరి హైదరాబాద్ చేరాం. ఇట్లా మధ్యాహ్నం పూట కూర్చొని అందరం ఎంత బాగా జరిగింది, ఎలా జరిగింది అని చాలా సంతోషంగా ఉత్సాహంగా చెప్పుకుంటున్నాం. మర్నాడే దిగిన పొద్దున మధ్యాహ్నం సడన్గా మా అల్లుడు పక్కకు వాలిపోయాడు. వేరే షాక్. బాబు అంటే అంత వాటేసుకుని కొంచెం ఉంచితే స్పృహ కోల్పోయాడు. అర్జెంటుగా కార్లు వేసుకుని అపోలో హాస్పిటల్కి బయలుదేరాం. మార్గ మధ్యంలోనే మనకు లేకుండా పోయాడు. నిన్న పెళ్ళి అంత అద్భుతంగా జరిగింది. ఇవాళ ఊహించని విధంగా దైవలిఖితం. అది పెద్ద షాక్, తీరని లోకం. అది జరగకముందే 2 సంవత్సరాలకి ఆవిడగా తెంచడం. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక. ముందు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. అరే ఇంటికాడ నుంచి మీ పిన్ని పచ్చళ్ళు, కూరలు అన్నీ పంపిస్తుందని చెప్పేవాడు. బ్రేక్ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసేవాళ్ళం మనం. ఒక పావు గంట లేట్ అయితే, ఏమిటో వీళ్ళు బ్రేక్ ఇవ్వరా, అన్నం పెట్టరా, ఏది అడుగు మన అసిస్టెంట్ని వెళ్తే, అసిస్టెంట్ అడిగాను సార్ అరగంట తర్వాత బ్రేక్ ఇస్తా అన్నారు అని వచ్చేవాడు. అదేం లేదు, నేను వెళ్తానని చెప్పేసి అని చెప్పి వెళ్ళి చక్కగా ఆయన తిని, ఎందుకంటే ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలోనే చేస్తే ఒక అందం ఉంటుంది, బాగుంటుంది. అంటే గిరిబాబు గారు అంటే టైం చూసుకోకల్లా షూటింగ్కి వస్తారండి. ఎందుకంటే వారి తండ్రి గారు అంత ఆ విధానంగా ఆయన అలవాటు చేశారు, నేర్పించారు. అండ్ మీరు కూర్చున్న ప్లేస్లోనే మురళీమోహన్ గారు వచ్చి కూర్చుని, మేము ఏదైనా జయబేరీలో కథ ఒకటి అనుకుంటే సినిమా ప్రారంభంలో వెళ్ళి మా కథ గిరిబాబుకి చెప్పేవాళ్ళం. తను బాగుందంటేనే మేము తీసేవాళ్ళం, లేదు మార్చండి, మార్పులు చెరుపులు చేయండి అని చెప్పేవాళ్ళు. అంటే మీకే ఎందుకు చెప్పేవాళ్ళు ఇండస్ట్రీలో ఎంతమంది ఉండగా? నేను ఆల్రెడీ వాళ్ళకంటే ముందు ప్రొడ్యూసర్నే. జయభేరి నా సంస్థ. మీ సంస్థ స్టార్టింగ్ నేనే కదా. దేవతలా దీవించండి, సింహగర్జన, ఇవన్నీ నేను జయభేరి మేము తీశాను. ఓకే. నా మీద ఒక నమ్మకం, ఇది ఇతను సక్సెస్ఫుల్గా కథ రాసుకుంటున్నాడు, ఓకే, ఇతను డైరెక్ట్ చేస్తున్నాడు, ఇతను సినిమాలు తీస్తున్నాడు కాబట్టి గిరిబాబు కరెక్ట్ అని చెప్పిన ఉద్దేశంతో నాకు కథ చెప్పడం, ఇది ఏ రైటర్ తీసుకొచ్చిన కథని నా జడ్జిమెంట్, ఇది ఓకే అంటే ఓకే, ఓకే కాదంటే ఓకే కాదు, దీనికి క్యారెక్టర్ ఎవరంటే దానికి ఏదైనా సరే నన్ను సంప్రదించకుండా చేసేది కాదు. అలాగా చేసాం. 11 సినిమాలు 12 సినిమాలు చేసేవారు కంటిన్యూస్గా జయబేరి మీద. మురళీమోహన్ సంస్థ, కిషోర్ మురళీమోహన్. ఓకే. రఘుబాబనా ఏంటి ఆయన అంటే భయం నీకు? రా ఇట్రా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఒకప్పుడు అరే
గిరిబాబు కొడుకు రఘుబాబు అనేవారు. కానీ ఇప్పుడు ఏంటి సార్, రఘుబాబు తండ్రి గిరిబాబురా అనే పేరు అంత గొప్ప పేరు తెచ్చారు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. మా అమ్మకి నాన్నకి నేను పుట్టడం అనేది నా అదృష్టం. ఇంకో జన్మ ఉంటే వాళ్ళిద్దరికే పుట్టాలని కోరుకుంటాను. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా. నేనే పసివాణ్ణై నీ నీడ చేరుకున్నా. జీవితాన ప్రతి పాఠం చేరే అనుకున్నా. తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా. మీరు ఒక టైంలో తెలుగు మ్యూజిక్ మీద కామెంట్ చేశారు. ఎందుకని కామెంట్ చేశారు? నాకు నచ్చక. అచ్చా. అంటే ఇప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు కాదని కాదు నా ఉద్దేశం. అప్పటి పాటలు, అప్పుడు సంగీతం, అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక హిందుస్థానీ కానీ ఒక కర్ణాటక కానీ దానికి సంబంధించిన ఇవాళ వివిధ భారతి కాదు, నేను చెప్పేది వివిధ భారతి కాదు, మన పాడుతా తీయగా అనే ఇది కదా 20 సంవత్సరాల నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు నడుపుతున్నారు. దాంట్లో ఇలాంటి పిల్లలు పాడుతున్న పాటలు ఏంటి, ఏం పాటలు పాడుతున్నారు? ఆ పాత సినిమాలో పాటలే పాడుతున్నారు, ఆ పాటలే ఆస్వాదిస్తున్నారు. దాంట్లో సంగీతం, రాగం, తానం, పల్లవి, ఒక ఆనందం. ఇవాళ అరుపులు కేకలు తప్ప దాంట్లో సాహిత్యం ఉంది. నీకు సాహిత్యం వినిపిస్తుందా? నీకు సాహిత్యం వినిపిస్తుందా? మాటలు వినిపిస్తున్నాయా? కేకలు వినిపిస్తున్నాయి. అసలు ఎవడో 16 ఏళ్ళ కుర్రాడికి ఏమైనా ముసలోడు పాడతాడు బాబా బాబా అని ఎంతో వాయిస్ వేసుకొని, అది తెలుగు కాదు, తెలుగు అక్షరాలు పడటం చేత కాదు. విమర్శించడం కాదు నేను చెప్తుంది. ఓకే, అంటే నవేజెస్ ట్రెండ్ ఇదని చెప్పంటే నేనేం చేయలేను కదా. రైట్. మరి ఇప్పుడు పాటలు ఆ సంగీతం ఎక్కడ పతనం అయిపోయింది. బాబాయ్, మీరు సోమబాబు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో చేశారు. ఎన్టీ రామారావు గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? ఫస్ట్ పిక్చర్ ఆయనతో అన్నదమ్ముల అనుబంధం. ఓ, యాదవ్కి భారత్. యాదవ్కి భారత్. చాలా మహానుభావుడు, మహానటుడు. ఆ తర్వాత ప్రజల కోసం అంత కెరియర్ని కూడా ఇంటికి వాసిగా తీసేసి ప్రజల కోసం పార్టీ పెట్టి ప్రజాసేవ చేశాడు. ఎన్నో కొత్త కొత్త ఇవి తీసుకొచ్చాడు ప్రజల్ని. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఈ సినిమాలో మీకు ఇన్ని రోజులు ఈ క్యారెక్టరు అని చెప్పి మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని తీసేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివి జరగదు కానీ తీసేసినవి ఏమేమి. వాళ్ళు మటుకు ఈ శాంతి హీరోయిన్ వాళ్ళు కాల్షీట్లు పంపించారు. కాల్షీట్లు పంపించి అడ్వాన్స్ పంపించాలా, విగ్గు కొలతలకు కానీ ఇంకోటి కానీ ఏం పంపించాలా. దగ్గరికి వస్తున్నాయి డేట్స్, షెడ్యూల్ దగ్గరికి వస్తుంది. ఓకే, ఇంకా రాలేదు వీళ్ళు కాస్ట్యూమ్స్ కానీ విగ్గులకు కానీ వస్తారు కదా అప్పుడు. అవును, అడ్వాన్స్ పంపించుంటుందా? ఏమి రాలా. మనకి వేరే పిక్చర్లు వస్తున్నాయి ఆ డేట్స్లో. పేరున్న సంస్థ కదా ఇది ఏవిఎం అనేది. అవును, అందుకని ఆ డేట్స్ అట్టాగే ఉంచా, వేరే పిక్చర్ ఒప్పుకోవాలా. కానీ ఎల్లుండి షూటింగ్ అన్నంగా ఇక్కడ మనం ఎట్లా అర్థం కాదు నాకు. అప్పుడు వెళ్ళా ఏవిఎం స్టూడియోకి. ఆ మేనేజర్ ఉంటాడు కదా, ఏ సార్ అసలు అప్పుడు వచ్చారు, డేట్స్ తీసుకున్నారు, చెప్పారు, మళ్ళీ ఏ ప్రస్తావన లేదు, అడ్వాన్స్ ఇవ్వడం కానీ మరి గిగ్గు కొలతలు కానీ పలానా ఉందని కానీ చెప్పడం లేదు. మీరు చెప్పాను నేను సార్, కొన్ని సందర్భాల వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల క్యారెక్టర్ చేంజ్ అయ్యిందండి, కాకుండా క్యారెక్టర్ చిన్నదైపోయిందండి. మరి అది చెప్పొచ్చు కదా సార్, మాకు క్యారెక్టర్ చిన్న అయిపోయింది, మీకు కొద్దిగా అవకాశం లేదండి అని చెప్తే వేరే పిక్చర్ మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పి కూడా, మీరు పెద్ద సంస్థ, గౌరవప్రదమైన సంస్థ మీది, ఎందుకు అలా చేశారని చెప్పి అడిగా. సమాధానం లేదు, అయిపోయింది. ఆ తర్వాత నాకు తెలిసింది విజయశాంతి కిలాడి కృష్ణుడిలో మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసింది నేను, కృష్ణ గారి పక్కన రికమెండ్ చేసి. ఒక కొత్త అమ్మాయి ఉంది, చాలా బాగుంది, విజయలలిత అక్క కూతురు, ఆ అమ్మాయిని పెట్టండి అని చెప్పి నేను రికమెండ్ చేసి విజయశాంతిని పెట్టించా. ఇప్పుడు ఈ అమ్మాయి కొంచెం స్టార్డమ్ వచ్చిన తర్వాత ఏమేమిలో పనిచేస్తూ ఆ అమ్మాయి బ్యాడ్గా నా మీద క్రియేట్ చేసి నేను అంటలా. గిరిబాబు గారు ఈ క్యారెక్టర్ ఇస్తే పాజిటివ్ క్యారెక్టర్, ఈయన పాజిటివ్ క్యారెక్టర్ వేస్తున్నాడు, చివరిలో విలన్ అవుతాడేమో అని చెప్పి ఆడియన్స్లో ఒక డౌట్ వస్తుంది. కనుక రంగనాథ్ గారిని పెట్టండి అని చెప్పి అన్నట్ల. అది మనకి చెప్పలేక రంగనాథ్ని పెట్టారు. ఈ విషయం నాకు తర్వాత తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ విజయశాంతి మీద కలిసి చాలా సినిమాలు చేశాం. నేను చెప్తున్నా సినిమా వాళ్ళకి శత్రుత్వం ఉండదని. అవసరాలు అటు ఉంటాయి. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేమ్మా. అలీతో సరదాలో చాలా సరదా విషయాలు,
అన్నితోటి మామూలు సరదాగా ఉంటుంది, ఇది ఇంకా సరదాగా ఉంటుంది. మొత్తానికి తోడావు చరిత్ర మొత్తం కూలంకషంగా నీకు తెలుసు కాబట్టి. మీ పిన్ని చేతి వంట కూడా తిన్నానని చెప్పావు, నాకు సంతోషంగా ఉంది. అది జ్ఞాపకం పెట్టుకుని నువ్వు ఆ మాట అన్నందుకు. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ ఆడియన్స్.